చెప్తున్న మాటలు మీరు ఆలకించాలి. కారణం ఏంటంటే ప్రతి వ్యక్తికి చైతన్యం అనేది కావాలండి. ఈరోజు ఉద్దేశం అదే. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఒక చోట కూడి సమావేశమై మీ పిల్లలు మీ కళలను నెరవేర్చాలంటే వారు చదువుకోవడమే కాదు, వారిలో క్రమశిక్షణ, ప్రేమ, అభిమానం కూడా మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పడానికే, ఈ సందేశం చెప్పడానికే ఇక్కడ మనం అందరం ఈ రోజున ఉన్నాం. ఇప్పటి నుంచే మేము మా తల్లిదండ్రులు పడినటువంటి కష్టాలను చూసాము. మా తండ్రి మగ్గం వేసుకునేటటువంటి వ్యక్తి. వర్షాకాలం మగ్గంలో మగ్గం తెలుసా మీకు ఎవరికన్నా? తెలుసు. ఆ మగ్గంలో నీళ్ళు వస్తే మా తండ్రి కాళ్ళు మోకాళ్ళ వరకు పాచి పట్టిపోయేది. పాచి పట్టడం తెలుసా మీకు? అటువంటి తండ్రిని నేను చూసి పుస్తకాలకి డబ్బులు కూడా అడగలేక కాలేజీల్లో పాంప్లెట్స్ ఏరుకుని వాటితో పుస్తకాలు కొట్టుకుని లైబ్రరీకి వెళ్ళి పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆ పుస్తకాల్లో రాసుకుని గ్రూప్ 1 ఆఫీసర్ని అయ్యి, గెస్టెడ్ ఆఫీసర్ని అయ్యి ఈ రోజున జిల్లా అధికారిని అయ్యాను. అలా మీరు కూడా కావాలి. ఆ చప్పట్ల యొక్క ఉద్దేశం అదే అయితే మరొకసారి చప్పట్లు తప్పండి. మీరు కూడా మీ తల్లిదండ్రులకి కారులో తిప్పాలి, ఏసీ బంగాళాలో ఉంచాలి. అది నా కోరిక. నెరవేర్చే వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను పిల్లలారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేతులు తెచ్చండి. చెప్పినంత మాత్రం అయిపోదు, అది చేయాలి కదా. పేరు విన్నారు? ఎవరు ఏం చదివారు? ఐఏఎస్ చదవాలనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి, కానీ సీరియస్ గా ఎత్తండి. దయచేసి సీరియస్ గా ఎత్తండి. ఎత్తిన వాళ్ళని 3 ప్రశ్నలు అడుగుతాను. ఈ సభాముఖంగా చెప్తున్నాను. 10th క్లాస్ 9th క్లాస్ పిల్లల్లో చైతన్యం తీసుకురావడం